దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనలు 46:9. కీర్తనలు 46:9. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును, బల్లెము తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఎన్నోసార్లు ఈ కీర్తన మనం చదివి ఉంటాం. ఈరోజు యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. విల్లు విరుచువాడు, బల్లెము తెగ నరుకువాడు. కొన్ని రథాలు మనం బైబిల్ గ్రంథం నుంచి కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు. యుద్ధానికి మరి రథాలు వేసుకుని వస్తారు. రథాలు, వాటి మీద రౌతులు, గుర్రాలు, హడావిడి బోడంత ఉంటది కదా యుద్ధం అంటే. అయితే వాటన్నిటిని, ఆ యుద్ధాలని మాన్పాలన్నా, ఆ యుద్ధ రథాలని కాల్చేయాలన్నా సమర్థుడు మన ప్రభువే. యుద్ధాలు మాన్పడం. ఇప్పుడు ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో యుద్ధాలు, పోరాటాలు ఉంటాయి. మనం ఏదో చేయాలనుకుంటాం, చేయలేకపోతాం. చేయకూడదనుకుంటాం, చేస్తూ ఉంటాం. అంటే ఇటు రీతిగా ఆత్మ సంబంధముగా ఒక యుద్ధము అంతరంగంలో మనకు జరుగుతూ ఉంటది. కొన్ని బైబిల్లోని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎట్లా శత్రువుకు సాతాను మీద మనకు జయాన్ని ఇస్తాడు అనే సందర్భాల్ని బట్టి మరి మనం బలపడడానికి ప్రయత్నం చేద్దాం. మనలో ఉండే ఆ యుద్ధాలను జయించడానికి, అనారోగ్యం అనే యుద్ధం, మానసిక పోరాటం కదండి, చాలా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది, ఒక్కొక్క పోరాటం ఉంటది. ఈ పోరాటాలన్నిటిలో దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు కాబట్టి మరొకసారి బైబిల్ గ్రంథం నుంచి కొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే దానికంటే ముందు వచనం చూద్దాం మనం. కీర్తన 68:17. కీర్తన 68:17. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు అన్నాం కదా. ఇక్కడేం చెప్తున్నాడంటే 68 కీర్తన 17లో దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభు వాటిలో నున్నాడు. దేవుని రథాలు. ఇప్పుడు మనం చూసిందేమో యుద్ధ రథాలు. ఇక్కడ 68:17 చూసి దేవుని రథాలు. అంటే రెండు రకాలైన రథాలు అనమాట. ఒకటి యుద్ధంలో లోక సంబంధంగా ఉపయోగించే రథాలు, ఇంకోటి దేవుని రథాలు. దేవుని రథాలు ఎన్ని ఉన్నాయంటే సహస్రములు, వేలకు వేలు. సహస్రం అంటే మేబీ 10,000 అనుకుంటున్నాను నేను. 10,000 సహస్రములు, వేలకు వేలు కదండి. ఆ దేవుని రథములు సహస్రం అంటే నీకు యుద్ధం చేయడానికి దేవుడు ఎన్ని రథాలు పంపిస్తాడు? వేలకు వేలు నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి ఆయన పంపిస్తాడు. ప్రభువు వాటిలో ఉన్నాడు. ఆ రథాల్లో ఎవరున్నారంట? ప్రభువు ఉన్నాడంట. కాబట్టి నీ మీదకి వచ్చే యుద్ధ రథాలను కాల్చివేయడానికి ఆయన సహస్రముల రథాలను ఉపయోగిస్తున్నాడు. అందులో ఆయనే ఉన్నాడు. ఆయన దూతల సమూహం అంతా కలిసి మరి మన మీదకి వచ్చే ఆ యుద్ధ రథాలని కాల్చేయడానికి ఆయన నోటి మాట సెలవిస్తే చాలు కదండి, కాలిపోతాయండి. యుద్ధ రథాలు అగ్నిలో కాల్చివేయవాడు. ఈ అగ్ని కాలిపోవడం, శత్రువు మీద విజయం. అగ్ని అనేది 18వ కీర్తనలో మనకి బాగా కనబడుతుంది. అక్కడ దావీదు తన శత్రువులు అందరి చేతిలో నుంచి దేవుడు తప్పించిన తర్వాత, సౌలు చేతిలో నుంచి తప్పించిన తర్వాత కీర్తన రాస్తాడు. అక్కడ ఈ అగ్ని గురించి చాలా బాగుంటది. ఇప్పుడు అగ్నిలో కాల్చేస్తాను అంటాడు కదా యుద్ధ రథాలని. తన రథాల్లో వచ్చేస్తాడు సహస్రాల్లో. ఆయన దూతలందరూ వచ్చేస్తారు తన బిడ్డలను రక్షించడానికి. అగ్నిలో యుద్ధ రథాలను కాల్చేస్తాడు. ఈ 18వ కీర్తనలో మనం చూస్తే మరి 7వ వచనం నుంచి మొదటి నుంచి మనం చదువుకోవచ్చు. బట్ సమయాన్ని బట్టి అక్కడక్కడ కొన్ని మనం చదువుదాం. అప్పుడు భూమి కంపించి అదిరెను. ఎప్పుడు? తన దాసుడైన దావీదు ప్రార్థించినప్పుడు. పై వచనాల్లో శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టాను, నా దేవునికి ప్రార్థన చేశాను, ఆయన నా మొర అంగీకరించాడు అని చెప్పి ఎప్పుడైతే ఈయన మొర ఆయన సన్నిధిని చేరిందో అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను, ఆయన కోపింపగా అవి కంపించెను, ఆయన నాసికా రంధ్రముల నుండి పొగ పుట్టెను. పొగ అంట. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించాను. ఎప్పుడు? నా శ్రమలో నేను దేవునికి మొర్ర పెట్టినప్పుడు, నా మొర్ర ఆయన చెవిలో చొచ్చినప్పుడు, తన ఆలయములో ఆయన నా ప్రార్థన అంగీకరించినప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. భూమి కంపించి ఎదిరిపోతుంది, పర్వతాల పునాదులు కదిలిపోతున్నాయి. అంటే పర్వతాల లాంటి పరిస్థితులు నీ ఎదురుగా ఉన్నప్పుడు అవన్నీ ఏమైపోతాయి? శ్రమలో నువ్వు దేవునికి అంగీకారయోగ్యంగా బ్రతికి ఆయన చిత్తానుసారమైన విజ్ఞాపనలు నువ్వు చేసినప్పుడు
ఏమవుద్దంట, పర్వతముల పునాదులు వణుకుతాయి. ఆయన కోపింపగా అవి కంపించెను. మరి నాసికారంధ్రము నుండి పొగ పుట్టెను. నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను. ఎప్పుడైతే తన బిడ్డలు ఈ యుద్ధాల్లో, ఈ పోరాటాల్లో, ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవునికి మొర్ర పెడుతున్నారో, ఏ పర్టికులర్ విషయం గురించి నువ్వు మొరపెట్టినప్పటికీ ప్రభు ఎట్లా దిగొస్తాడు నీ మొర విని అనే దానికి ఇక్కడ చక్కటి ఎక్స్ప్లెనేషన్ చెప్పబడింది. ఆ రోజున దావీదు శత్రువైన మరి అనేక మంది చేతిలో నుంచి, ముఖ్యంగా సౌలు చేతిలో నుండి తప్పించబడినప్పుడు రాశాడు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే నా మొర దేవుని సన్నిధికి చేరిందో, దేవుని దగ్గర నుంచి వచ్చే రియాక్షన్ ఇలా ఉంటది, ఇలా ఉంది అని చెప్పుకొచ్చాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఎదుర్కొనే విశ్వాసం ఎదుర్కొనే ఏ పరిస్థితి అయినా కావచ్చు. ఒక్కొక్కళ్ళు ఒకటి ఎదుర్కొంటారు కదా. ప్రతి ఒక్కళ్ళకి అందరికీ ఒకేలాంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అయితే మానవులుగా మనం ఏం చేస్తాం, సహజంగా ఆ ఆ యుద్ధం వంక, ఆ పోరాటం వంక మన దృష్టి పెడతాం. పెట్టి ఏమైపోద్దో అని ఒక ఆందోళన, ఒక కలవరము కదా. అంటే మనం చేసుకున్న మిస్టేక్స్ వల్లే చాలా చాలా మేజర్ పార్ట్ ఎలా ఉంటది, ఏముంటది, మానవుడు విశ్వాసి చేసే తప్పుడడుగుల వల్లే, చేసే తప్పుల వల్లే ఈ యుద్ధాల్లో, ఈ రథాల్లో చిరుక్కుపోతా ఉంటాడు. అంటే అపవాది ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు కదా వాడు. ఎప్పుడు వల వేసి పట్టుకుందామా అని, ఉరులు చిక్కించుకుందామా అని వాడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడైతే ఈ బలహీనమైన మనిషి మరి దేవుని మీద ఆధారపడకుండా, సర్వాంకవచం పట్టుకొని యుద్ధానికి సిద్ధపడకుండా, మరి ఏమరపాటుతో నిద్రపోతూ, లేకపోతే ఆ సాతానుని మెలకువ లేకోకుండా కదండీ ఉంటాడో అప్పుడు దొరికిపోతాడు. అయినా ఒకవేళ దొరికిపోయినా గాని నువ్వు మొరపెడితే ఆయన ఏం చేస్తాడు? ప్రభా నాకు సహాయం చేయి, నన్ను క్షమించు అని నిన్ను సరిచేసుకుని ఆయన చిత్తానుసారంగా నువ్వు మొరపెడితే ఆయన ఎట్లా దిగొస్తాడో ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయ. ఇప్పుడు మూలవాక్యం ఏం చదివాం? కీర్తన 46:9లో యుద్ధ రథములను ఏం చేస్తాడంట? అగ్నిలో కాల్చేస్తాడంట. యుద్ధ రథాలని అగ్నిలో కాల్చివేస్తాడంట. ఆ తర్వాత చూస్తే ఇంకా ఆయన పాదముల క్రింద గాఢాంధకారం కమ్మి ఉండెను. కెరూబుల మీద ఆయన కెరూబుల మీద ఎగిరి వచ్చాడంట. ఎగిరి వచ్చి గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. మరి ఇంకా చూసినట్టయితే గుడారం వలె అంధకారం తన చుట్టూ వ్యాపింపచేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయాను. ఆయన సన్నిధిలో నుండి వడగండ్లు, మండుచున్న నిప్పులు దాటిపోయింది. యెహోవా ఆకాశమందు గర్జన చేశాను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లును, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులను మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టాను. ఇంక ఈ అధ్యాయమంతా మనం చదువుకుంటే ఆయన ఎట్లా తన బిడ్డల పక్షాన మరి అగ్ని కురిపిస్తాడు, మరి ఎట్లా తన బిడ్డల్ని మరి ఆదుకుంటాడు, ఆ యుద్ధ రథాల నుంచి, లేదంటే ఆ శత్రువుకు సాతాను భయకంపితులను చేస్తున్న ఆ యొక్క పరిస్థితుల నుంచి ఎట్లా తన బిడ్డల్ని ఆయన రక్షిస్తాడనేది చాలా క్లియర్ గా ఇక్కడ మనకి మరి దావీదు చెప్తా ఉన్నాడు. అంటే ఆయన అనుభవించి చెప్తున్నాడు. ఆయనకు వచ్చిన సహాయం ఎలాంటిది, అంటే ఎంత తీక్షణంగా దేవుడు వస్తాడు తన బిడ్డలను రక్షించడానికి అనేది ఆయన ఇక్కడ రాస్తున్నాడు. అయితే ఇంకా చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథంలో 11వ అధ్యాయము. ఆ అధ్యాయంలో ఏముంటదంటే అందరు రాజులు కట్టకట్టుకుని వచ్చేసారు యెహోషువ మీదకి యుద్ధానికి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయంలో మొత్తం అందరు కట్టకట్టుకుని యుద్ధానికి వచ్చేసారు. అక్కడ చాలా మంది ఉంటారు. అదంతా ఒకటో వచనం నుంచి మనం చదువుకుంటే ఒకళ్ళకొకళ్ళు పురుకొల్పుకుంటారు. పురుకొల్పుకుని మరి ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు. అంటే మరి వీళ్ళు అందరిని ఓడగొట్టుకుంటూ వస్తున్నారు కదా. వరుసపెట్టి ఐగుప్తులో మొదలైన ఈ యొక్క మరి ప్రయాణం 40 సంవత్సరాలు జరుగుద్ది కదా. మరి యెహోషువ తీసుకొచ్చాడు వీళ్ళని. అది కూడా జ్ఞాపకం చేసుకుందాం. ముందు ఇది చెయ్యాక అటు వెళ్దాం. ఐగుప్తులో విషయాలన్నీ కూడా. అయితే మరి అందరూ కూడగట్టుకుని వచ్చేసారు, యుద్ధానికి వచ్చేసారు. వచ్చేసినప్పుడు మరి యెహోషువ 11వ అధ్యాయంలో చాలా మంది లిస్ట్ ఉంది ఇక్కడ. యాబీన్ అన్నవాడు, హసూర్ రాజు అన్నవాడు మొదలెట్టి మరి ఇంకా కూడా ఎవరో యోబాబ్ అంట, అక్షాపు రాజు అంట, ఈ కింద వచ్చినవన్నీ చూసుకుంటే చాలా ఉన్నాయి. అమోనీలు, కనానీలు, హిత్తీలు, పెరిజ్జీలు, యెబూసీలు, హివ్వీలకు అందరికీ వర్తమానం పంపేసుకున్నారంట. పంపుకునంట 4వ వచనం చూడండి. వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్న తన సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి. ఇంతమంది
ఒకేసారి విస్తారమైన రథములు, గుర్రములు సముద్ర తీరమందలి ఇసుక రేణువుల్లాగా ఉన్నారు. వచ్చేసారు, యుద్ధానికి వచ్చేసారు. అందరూ కలిసి వచ్చేసారు. ఎందుకు? ఈ దేవుని బిడ్డలైన వారు మరి అందరిని జయించుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వచ్చారు కదా వాళ్ళు. అందరూ ఓడిపోతున్నారు. వాళ్ళ దేవుడు ఎదుట ఎవ్వరూ నిలవబడట్లేదు. ఇప్పుడు మనందరం ఒకటైపోతే ఆ ఈ ఒక్క జనాంగాన్ని ఒంటరి చేసేద్దాం అనుకున్నారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ శత్రువులైన వారు. అయితే ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? 6వ వచనంలో, యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత సంహరింపబడిన వారిగా నేను వారిని అందరినీ అప్పగించదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగగోసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చెను. అది చూసారా? ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వేం భయపడక్కర్లా. ఇక్కడేమో ఎంత విస్తారంగా ఇసుక రేణువులంతా అని చెప్పి ఇక్కడే రాయబడి ఉంది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు యెహోషువకి? నువ్వేం భయపడక, వాళ్ళందరి గుర్రాలను వారి కాలి నరాలను నువ్వు తెగగోస్తావు, వారి రథములను అగ్ని చేత కాలుస్తావు. అదే ఇప్పుడు మనం చదివిన కీర్తన 46:9. అంటే శత్రువు విస్తారంగా వచ్చేస్తున్నాడు ఇక్కడ. అది ఏ రకంగా రానివ్వండి, ఎట్లా రానివ్వండి, ప్రభు చెప్పేది ఏంటంటే అది నీ మీదకి ఏ రూపంలో రావచ్చు. నీవే ఆ యొక్క గుర్రాలను, వాటి యొక్క కాలు నరాలు, అంటే గుర్రాలు ఇంకా యుద్ధానికి పనిచేయవయ్యి. ఆ రథాలు కాల్చేస్తావు, ఆ గుర్రాలు నడవకుండా చేస్తావు, వాళ్ళ కాలి నరాలను కోసేస్తావు. అంటే నీ నీ మీదకి వచ్చే వారు ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వకోకుండా దేవుడు ఏమన్నాడు? నీకు విజయాన్ని ఇస్తానంటాడు. ఎందుకు ఇంత గొప్ప విజయం దేవుడు తన బిడ్డలకు ఇవ్వబోతున్నాడు అంటే ఆయన చేసిన వాగ్దానం. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాడు ఆయన. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అంతేకాదు లీడర్ యెహోషువ దేవుడు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఆయన పాటిస్తున్నాడు. అది కావాలి కదండి. ఆయన చిత్తానికి మనం లోబడాలి. ఎప్పుడైతే ఆయన చిత్తానికి మనం లోబడతామో అప్పుడే ఇట్లాంటి మరి అభయం, ఇట్లాంటి వాగ్దానాలు, ఇట్లాంటి విజయాలు మనం పొందుకోగలుగుతూ ఉంటాం. మన జీవితంలో కూడా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఒక్కోసారి. మరి అందరికీ, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఏదో ఏదో పరిస్థితులు సంభవించవచ్చు. కానీ మనం స్పెషల్గా అక్కడ చాలాసార్లు సేవ్ చేయబడిన సందర్భాలు మనకు ఉంటాయి. సేవ్ చేయబడిన సందర్భాలు అనేక మార్లు మనకు ఉంటాయి కూడా. అది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఉంటాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. కానీ ఆయన బిడ్డగా మీరు పనిచేసే ఆఫీసో లేకపోతే ఎక్కడో చోట మీ బంధువుల మధ్యలోనో ఎక్కడో చోట దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని స్పెషల్గా నిలబడతాడు. ఇదే ఇక్కడ యెహోషువకి ఎట్లయితే వాగ్దానం ఇచ్చో, అందరు నీ మీదకి వచ్చినా సరే నువ్వు గెలుస్తావు, నువ్వు స్పెషల్, ఎందుకంటే నీకు విజయం ఇచ్చేది నేను. వాళ్ళు ఎంతమంది ఉంటే ఏంటి, వాళ్ళందరినీ చంపుతావు, వాళ్ళ రథాలు కాలుస్తావు, వాళ్ళ గుర్రాలు కాళ్ళ నరాలు కోసేస్తావు అంటున్నారు. అట్టి రీతిగా మరి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏదో పరిస్థితి ఎదుర్కోవచ్చు. కానీ మనల్ని దేవుడు ఏం చేస్తాడు? అత్యంత మరి విచిత్రమైన మనుషుల జ్ఞానానికి అందని రీతిలో ఆయన మనల్ని కాపాడుతాడు. ఆ తర్వాత మనం 9వ వచనంలో చూస్తే సేమ్ అట్లాగే జరుగుతుంది. యెహోషువతో మరి దేవుడు సెలవిచ్చినట్లు అతడు వారికి చేస్తాడంట. రథాలు అగ్నితో కాల్చేశాడు, గుర్రాలని మరి ఆ గుదికాలి నరమును తెగ కోసాడు అని రాయబడి ఉంది. ఈ విధంగా మరి దేవుడు ఏం చేస్తాడంటే మనకు విజయాన్ని దయచేస్తాడు. అది దేవుని బిడ్డలు విజయం ఇంకా చూడరు. అనారోగ్యం వస్తే అనారోగ్యం మీద దృష్టి పెడతారు. ఏదైనా విపత్తు, ప్రతికూల పరిస్థితి వస్తే దానికే చూస్తారు. ఒక్కొక్కసారి దాని వంకే మనం చూసినప్పుడు ఏమవుద్దంటే అపవాది ఎంటర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అంతే కదా. దేవుని వంక చూడకపోతే ఎవరు ఎంటర్ అవుతారు? దేవుని వంక చూడకపోతే ఎంటర్ అయ్యేది ఎవరు? శోధకుడు, అపవాదే ఎంటర్ అవుతాడు. దృష్టి ఎప్పుడైతే మరల్చిపోయిందో, మరి యెహోషువకి దేవుడిచ్చిన వాగ్దానం మీద దృష్టి పెట్టుకోకుండా ఆ శత్రువు మీద దృష్టి పెడితే ఆయనేం విజయం పొందలేడు. ఆయనకు తెలుసు అవి ఆ పరిస్థితి అంతా ఆయనకు తెలుసు. దేవుని మీద ఎలా ఆధారపడాలో ఆయనకు తెలుసు. అందరూ మరి వెళ్ళిన వేగులు వారు 10 మంది అబద్ధాలు ఆ మనుషులు ఎంక చూస్తారు. యెహోషువ, కాలేబే మరి దేవుని వాగ్దానం ఎంక చూసి ఏమంటారు? సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం చదువుకుంటే అక్కడ నిజమే మీరు చెప్పినట్టు మనుషులు అలాగే ఉన్నారు. భయంకరమైన పర్సనాలిటీలతో ఉన్నారు, నెఫీలీల సంతతి వారు. కానీ యెహోవా మన యందు ఆనందిస్తే మనం వాళ్ళని జయిస్తాం అని చెప్తాడు. ఇప్పుడు కూడా అంతే. ఆ 10 మంది వేగుల వారు ఏమైపోయారు? అడవిలో చనిపోయారు. వాళ్ళెవరు వెళ్ళలేదు, ఇద్దరే వెళ్ళారు. ఆ 12 మంది వేగుల వారు వెళ్ళారు కదా కనాను పట్టణాన్ని, పాలుతేనలు ప్రవహించే ఆ దేశాన్ని వారు వేగు చూడడానికి వెళ్ళిన 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తెచ్చి అడవిలో చనిపోతే ఇద్దరే యెహోషువ, కాలేబే వెళ్ళారు. అంటే దృష్టి ఎక్కడుంది?
దేవుని వాగ్దానం మీద ఉంది వీళ్ళిద్దరికి, యెహోషువ కాలేబ్‌కి. ఆ 10 మందికి లేదు. పరిస్థితుల మీద, ఆ మనుషుల మీద, ఆటిల మీదే ఉంది. అమ్మో! ఇంకేముంది, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ తెచ్చాడు. మేము మా పిల్లలు చచ్చిపోతాం అంట. సేమ్. అంతే. ఏ పరిస్థితికైనా ఆయన మీద దృష్టి ఉంచినప్పుడు ఇట్లాగుంటది. ఇంకా చూస్తే ఏలియా, ఎలీషా ఉంటారు. ఏలియా మరి ఆయన వెళ్ళిపోయే సమయం సన్నిహితమైంది. రాజుల రెండో గ్రంథం 2:11లో చూస్తే, రాజుల రెండో గ్రంథం 2:11లో మనం చూసినప్పుడు అక్కడ కూడా మరి వీళ్ళిద్దరు వెళ్తా ఉంటారు. ఏలియా, ఎలీషా ఎళ్తుంటే ఈయన ఆరోహణం అయిపోవాల్సిన పరిస్థితొచ్చింది. వచ్చినప్పుడు అక్కడంట అగ్ని రథాలు, గుర్రాలు తీసుకెళ్ళిపోయినాయంట ఈయన్ని. 11 వచనం. రాజుల రెండో గ్రంథం 2వ అధ్యాయం 11 వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును, అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. తన బిడ్డలను తీసుకెళ్ళడానికి దేవుడు ఉపయోగించే మరి ఆ సాధనాలు, ప్రయాణ సాధనాలేంటంట? మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్. ఏంటండి ఇక్కడ? అగ్ని గుర్రములు, అగ్ని రథము వచ్చినియంట ఏలియాని తీసుకెళ్ళిపోవడానికి. అంటే తన బిడ్డలను మరి తీసుకెళ్ళడానికి, అంటే మరి ఆయన సజీవుడిగా ఎళ్ళిపోయాడు కదా! మరణం లేదు కదా ఆయనకి. దేవుడు ఉపయోగించేవి. 2 రకాలైన రథాలనుకున్నాం. దేవుని రథాలు ఎలాంటియి? సహస్రములు ప్రభువు వాటిలో ఉన్నాడు. తన బిడ్డల పక్షాన యుద్ధం చేయడానికి ఆయన దిగొస్తాడని. ఇక్కడ తన బిడ్డని తీసుకెళ్ళడానికి వచ్చాడంట. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడో చూడండి. 12వ వచనంలో ఎలీషా అది చూచి నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును, రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. వెళ్ళిపోయాడింకా. కంప్లీట్ సెపరేషన్. ఆయన భూమి నుంచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ శరీరంతోటే వెళ్ళిపోయాడు ఏలియా. అప్పుడేమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులకు రథము, రౌతులు నీవే. అంటే వాళ్ళు యుద్ధం చేయాలంటే రథం కావాలి, రౌతులు కావాలి. ఆ రథాలు నడిపించేవాళ్ళు కావాలి కదా, రౌతులు. అవన్నీ నువ్వే అన్నాడు ఏలియాని. అంటే వాళ్ళ విజయానికి కారకుడు నువ్వే ఏలియాని. ఆయనే కదా మరి ఆయనే. ఆయన ఏం చెప్తే అది జరగాలి. జరిగేది. ఎందుకంటే దేవుని ప్రవక్త, సృష్టికర్తయగు దేవుని యొక్క మెసెంజర్ ఆయన. ప్రవక్త ఆయన ఏలియా. కాబట్టి ఇటు రీతిగా మరి నువ్వే ఈళ్ళ విజయానికి కారకుడివి అని చెప్పడానికి ఏమన్నాడంటే, నువ్వే రథము, రౌతులు అన్నాడు. అన్నాడు. ఆ తర్వాత మరి ఎలీషా ప్రవక్తగా అక్కడ మరి ఇశ్రాయేల్‌ని నడిపిస్తాడు అనేక రీతులుగా. ఆ తర్వాత ఆయన చనిపోయేటప్పుడు ఇశ్రాయేల్ రాజు వస్తాడు ఆయన దగ్గరికి. వచ్చి ఏమంటాడంటే, నువ్వే రథము, రౌతులు అంటాడు. ఎలీషాని కూడా సేమ్ వర్డ్ ఉపయోగిస్తారు. 13 అధ్యాయంలో మనకు కనబడుద్ది. రాజుల రెండో గ్రంథంలో 13 అధ్యాయంలో మనం చూస్తే ఎలీషా ఆయనకి సిక్ అయిపోతాడాయన. చనిపోయే పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఇశ్రాయేల్ రాజు ఆయన్ని పరామర్శించడానికి వస్తాడు. వచ్చి ఆయన చూసి ఏడుస్తాడు. రాజుల రెండో గ్రంథం 13 అధ్యాయం 14 వచనం. రాజుల రెండో గ్రంథం 13, 14లో ఏమంటాడంటే, మరి కన్నీరు విడుచుచు అంట, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును, రౌతులను నీవే అని ఏడ్చెను. ఎవరంటే ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అని రాయబడింది. ఎలీషా ఎప్పుడైతే మరి రోగం చేత పీడితుడై ఉండగా, రోగంతో, జబ్బుతో ఆయన ఉన్నప్పుడు మరి నా తండ్రి, నా తండ్రి, నువ్వే రథము, రౌతులు. అంటే నువ్వు చనిపోయేలాగున్నావు. మరి నువ్వు చనిపోతే ఈళ్ళకి విజయాలు, ఈళ్ళ యుద్ధం మీద మాకు ఇశ్రాయేలుకి విజయం ఎట్లా వస్తది? నువ్వే గదా విజయానికి కారకుడివి అని చెప్తున్నాడు కదా! ఈ రోజున మనం అట్లా ఉండాలండి. మన చుట్టూ ఉన్నవారి విజయానికి కారణమయ్యేటట్టుగా మనం ఉండాలి. అంటే అట్టి విజ్ఞాపనకర్తలుగా మనం ఉండాలి. చాలా మంది ఏంటంటే పాస్టర్లు చేస్తారు విజ్ఞాపన, ప్రార్థనా యోధులు చేస్తారు విజ్ఞాపన. మనం ఎంతసేపు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం, సంతోషంగా ఉండడం, అంతే మన పని. మనం విశ్వాసులు అనుకుంటారేమో. అది కుదరదు కదా! అందరికీ ఉంది ఈ బాధ్యత. ఉం? ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఎవరు చెప్పాడు అది? అందరికీ చెప్పాడు ఆయన. ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి కదా! ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కళ్ళకి ఉంది ఆ బాధ్యత. దేవుని సేవలో ఉన్నోళ్ళకి, విశ్వాసులకే కాదు. ప్రార్థన ఎడతెగక చేయండి అన్నాడు. ప్రార్థనలో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. ప్రతి విధమైన విజ్ఞాపన సమస్త పరిశుద్ధుల కొరకు చేయండి అంటాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచం 11వ వచనం దగ్గర మొదలెట్టి సర్వాంగ కవచం అంతా చెప్తూ ప్రార్థన గురించి చెప్పేటప్పుడు అంటాడు, సమస్తమైన ప్రతి ఒక్కళ్ళు సైనికులే. నువ్వు సర్వాంగ కవచం ఎందుకు ధరించుకోవాలి? తంత్రాలు ఎదిరించాలి. ఎందుకంటే మనం పోరాడేది మనుషులతో కాదు, శరీరులతో కాదు కదా! ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో మనం పోరాడతాం. అంటే నువ్వు ఒక సైనికుడివి. నువ్వు పోరాటంలో ఉన్నావు. అయితే మరి నీ మీదకొచ్చి ఆ యుద్ధ రథాలని అగ్నిలో కాల్చేసేది మన ప్రభువే. నిన్ను రక్షించడానికి ఆయన రథాలు పంపుతాడు. సహస్రములు పంపుతాడు. అలాగే
మరి తన బిడ్డల మీదకి వచ్చిన వాళ్ళని ఎట్లా దేవుడు మొత్తం ఈ సముద్ర ఇసుక రేణువులాగా వచ్చేసిన వాళ్ళని యెహోషువ చేతికి అప్పగించి వాళ్ళ గుర్రాలని మరి వాళ్ళ కాలి నరాలను కోసి వాళ్ళ అగ్నిలో వాళ్ళ రథాలని కాల్చేశాడు. దావీదు విషయంలో మనం చూసాము. ఇంకా చూస్తే మరి ఏలియా ఎలీషా అని చెప్తున్నాడు, నువ్వే కారణం, నువ్వే వీళ్ళకి విజయం రావాలంటే అని చెప్పడానికి ఏమన్నాడు, నువ్వే రథము నువ్వే రౌతులు. ఎలీషా అంటున్నాడు ఏలియాని. ఎలీషా చనిపోయేటప్పుడు ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు, ఏడుస్తున్నాడు, అయ్యో నువ్వు చనిపోతే ఎట్లాగా, నువ్వు చనిపోతే మరి మా విజయానికి కారణం నువ్వే కదా, నువ్వే రథం నువ్వే రౌతులు అన్నీ నువ్వే అని ఏడుస్తున్నాడు యెహోయాషు. ఈ రోజున మనం ఉన్న స్థలంలో మనకి ఇటువంటి సాక్ష్యం ఉందా? మనం ఉన్న స్థలంలో మరి ప్రజల పక్షాన విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్తల్లాగా మనం ఉంటున్నావా? మనం లేదంటే మన బాధల్లో మన పరిస్థితిలోనే మనం కొట్టుమిట్టి అడిగిపోతున్నావా? చాలా జాగ్రత్తగా థింగ్స్ ని మనం హ్యాండిల్ చేయాలి. అప్పుడే ఇలాంటి సాక్ష్యం మనం పొందుకోగలం. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, మనకు సంబంధించిన పరిస్థితుల్ని మనం హ్యాండిల్ బాగా చేసుకోవాలి. ఎదుటి వ్యక్తుల యొక్క పరిస్థితుల్లోనికి మనం దిగిపోకూడదు. మన సాక్ష్యం పాడు చేసుకోకూడదు. అది చాలా అవసరం. మన ఆత్మీయ జీవితం మనం కాపాడుకుంటూ ఎదురోళ్ళకి సాయం చేద్దాం అని చెప్పి మనం అందులో దిగిపోకూడదు కదా! ఎవడో ఊబిలో దిగిపోతున్నాడు. నువ్వు చెయ్యితే ఏమవుద్ది, నువ్వు దిగిపోతావు. జాలిపడి అయ్యో పాపం, దేవుని బిడ్డలకు జాలి, దయ, ప్రేమ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ జాలి చూపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూపించాలి. ప్రేమ చూపించి, ఎందుకంటే లోకం భయంకరంగా ఉంది. మన మన జాలి, మన దయ, మన ప్రేమను కూడా వీక్‌నెస్ లా తీసుకొని మోసగాళ్ళు, మోసం చేసే మనుషుల మధ్యలో మనం బ్రతుకుతాం. అందుకే మన ఆత్మీయ జీవితానికి డ్యామేజ్ అవ్వకుండా, ఇప్పుడు చెప్పాం కదా ఎగ్జాంపుల్, ఊబిలో ఉన్నోడికి చెయ్యితే ఏమవుద్ది, మనం దిగిపోతాం అందులో. మా 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 మనుషులు ఎవరు చేయించారో ఆళ్ళని కూడా లాగేత్తది కదా ఊబి. అందుకే బహు జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎప్పటికప్పుడు కావాలి మానవులకి. దావీదు ఎక్కడో అడవిలో ఉన్నాడు. ఆయనకి ఎట్లా తప్పించుకోవాలో ఎట్లా తెలుసు? ఇప్పుడు కీర్తన చదివాం 18వ కీర్తన. ఎట్లా తెలుసంటే దేవుని ఆత్మ నడిపింది. దేవుని ఆత్మ ఆయన మీద బలంగా దిగొచ్చింది ఎప్పుడైతే సమూయేలు ఆయన్ని అభిషేకించాడు. యెహోషువ అంతమంది మీదకి నేను ఎట్లా వెళ్ళగలను? ముందు మెంటల్ స్ట్రెంగ్త్ రావాలి కదా! యెహోషాపాతు మీదకి 2 యుద్ధాలు 20లో కొంతమందే వస్తారు. ముగ్గురు వస్తారక్కడ. ముప్పేట దాడి జరుగుతుంది. ఇక్కడ చాలా మంది పేర్లు మొత్తం అందరూ కట్టుకొచ్చేసారు యెహోషువ మీదకి. యెహోషువకి అప్పుడేమి రాజ్యం లేదు, ఒక స్థావరం లేదు, ఒక నిర్వరమైన పట్టణం లేదు, ఈళ్ళకంటూ ఒక దేశం లేదు. ఈళ్ళు ప్రయాణిస్తున్నారు, ఇంకా వచ్చారు. స్టెప్ బై స్టెప్ వాగ్దాన దేశాన్ని, మరి ఆ యొక్క దేశాలన్నీ జయించుకుంటూ వస్తున్నారు, ఆక్రమించుకుంటూ వస్తున్నారు. మరి అంత ధైర్యం ఎట్లొచ్చింది? అంతమంది రాజుల్ని ఎదుర్కోవడానికంటే ఒకటే దేవుని ఆత్మ నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. ప్రతి ఒక్కళ్ళకి కావాలండి. ప్రతిసారి ఎవరో వచ్చి మనల్ని ఎలా గైడ్ చేస్తారు? మనం దేవునితో ఒక మంచి రిలేషన్‌లో ఉన్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. ప్రభువా ఏంటి నేను ఒక అడుగేస్తున్నాను ముందుకి. ఎయినా వద్దా? ఏస్తే నేను అది బండ మీద పడద్దా? ఊబిలో పడద్దా? ఈ మెలకువ కావాలి మనుషులకి. అందుకే మనల్ని చూసి లోకం చెప్పేటట్టు ఉండాలి. నువ్వల్లే, నీ ప్రార్థన వల్లే ఈ విజయాలు నీ ఇంటికి, నీ బిడ్డలకి, నీ వారికి ఈ విజయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు చేసిన ప్రార్థన. నువ్వే రథము, నువ్వే రౌతులు. ఎలీషా చెప్తున్నాడు ఏలియాని బట్టి. ఎలీషాని గురించి రాజు చెప్తున్నాడు. ఇలాంటి అనుభవానికి మనం వెళ్ళాలి. అంతేగాని ముందు వెనక ఆలోచించకుండా ఎక్కడ పడితే అక్కడ అడుగులేసేసి, ఊబిల్లో పడిపోయి, రాక్కుపోయి, దిగిపోయి, మనల్ని మనమే మరి సాతాను చేతికి చిక్కుకుపోయేలాగా చేసుకోకూడదు. మెలకువ కలిగి బ్రతకాలి. అది ఈ రోజున దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు యెహోషువ యుద్ధ ర యుద్ధ యుద్ధ రథాలన్నిటిని కూడా అగ్నిలో కాల్చేశాడు. మనం చదివిన మూలవాక్యం 46:9. ఇంకా మనకు బాగా తెలిసింది ఒకటుంది. ఐగుప్తులో 600 రథాలు పట్టుకుని వస్తాడు ఫరో ఎర్ర సముద్రం దగ్గరికి. నిర్గమ 14లో 600 రథాలు పట్టుకొని వచ్చినప్పుడు మనకు తెలుసు కదా అక్కడ ఏమవుద్ది, మొత్తం ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మునిగిపోయారు అక్కడ. 14:6లో అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకుని తన జనమును, నిర్గమ 14:6 చదువుతున్నాను, తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్త రథములన్నిటిని, వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకొని పోయాను. అది ఫరో తర్వాత 600 రథాలు మొత్తం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మధ్యలోకి వెళ్ళిపోయిన అంటే దేవునికి మనం లోబడినప్పుడు, ఆయన చిత్తంలో మనం జీవిస్తున్నప్పుడు ఇటు రీతిగా ఉంటాయి చేయాలి.
అక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. కన్ఫ్యూజన్ నువ్వు గురవుతున్నావు అంటే నువ్వు ఒక క్షణం ఆగి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. నువ్వు వెళ్తున్న త్రోవ కరెక్టా కాదా? నీ యొక్క అభిప్రాయాలు కరెక్టా కాదా? నీ యొక్క ఒపీనియన్స్, నువ్వు తీసుకున్న నిర్ణయాలు కరెక్టా కాదా అని నీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏం చేయాలి? రహస్యంగా నువ్వు గదిలోకి వెళ్ళాలి. గదిలోకి వెళ్ళి ముందు దేవుని సన్నిధిలో కనిపెట్టి, నాతో మాట్లాడయ్యా అని అడిగినప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, అనేక రీతిలుగా ఆయన మాట్లాడతాడు. అది ఇంపార్టెంట్. రహస్యమందున నీ తండ్రికి నువ్వు మొరపెట్టాలి. నువ్వు నడిచే నీ ప్రయాణంలో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాల్లో నీకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి ఎంత మరి వెనక తరుముకుంటూ వచ్చేస్తున్నాడు. అప్పుడు మోషే అన్నాడు, నువ్వెందుకు మొరపెడుతున్నావు? నువ్వు వెళ్ళిపో, సాగిపోడని చెప్పు అన్నాడు. ఆ తర్వాత మధ్యలోనికి వచ్చేదాకా తరిమారాడు. ఎర్ర సముద్రం మధ్యలోకి వచ్చేదాకా తరుముతానే ఉన్నారు వాళ్ళు. 6 నెలల్లో నడుస్తున్నా సరే తరుముతానే ఉన్నారు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదేంటి, నేను దేవుని చిత్తానుసారంగానే వెళ్తున్నాను కదా, నాకు పరిస్థితులు ఎందుకు అనుకూలించట్లేదు అని మీరు అనుకోకర్లేదు. వీళ్ళు ఎర్ర సముద్రంలోకి వెళ్ళాక కూడా తరిమారు వాళ్ళు. విచిత్రం. దేవుడు కఠినం చేశాడు ఫరో హృదయాన్ని. తొలుచూలు సంతానం మనుషుల్లో పశువుల్లో చనిపోయినప్పుడు కూడా బుద్ధి రాలేదంటే దేవుడే కఠినం చేశాడు. ఫరో ద్వారా తన నామాన్ని ఘనపరుచుకోవడానికి ఫరోను ఉపయోగించుకున్నాడు. ఆయన బాహుబలం ఎంత గొప్పదో తెలియచేయడానికి ఆయన ఫరోను ఉపయోగించుకుని ఫరో హృదయాన్ని కఠినం చేస్తూ వచ్చాడు. తొలిచూలు పిల్ల చనిపోయాక కూడా మరలా వాళ్ళని కఠినం చేశాడు. 600 శ్రేష్టమైన రథాలని, గొప్ప గొప్ప అధికారుల్ని, అధిపతుల్ని, ఆఫీసర్లందరినీ దాని మీద ఎక్కిచ్చాడు. వచ్చారు అందరూ కూడా. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వీళ్ళు హాని చేయకుండా మధ్యలో అగ్ని స్తంభంగా ఆయన నిలబడిపోయాడు. ఆ రాత్రంతా వాళ్ళు వచ్చి వీళ్ళ మీదకి రాకుండా ఐగుప్తీయులకి, ఇశ్రాయేలుకి మధ్యలో ఒక గొప్ప మరి అగ్ని స్తంభం ఉండిపోయింది. అది 19, 20 వచనాల్లో మనకు కనబడుతుంది. సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుట పోయి అది వారి వెనుక నిలిచెను. మరి ఆ తర్వాత చూస్తే ఐగుప్తీయుల సేనలకు, ఇశ్రాయేలు సేనకు అది నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలును సమీపింపలేదు. ఆ రాత్రంతా సమీపించలేదు. మరి 6 నెలలు ఏర్పడింది అక్కడ. సముద్రం పాయలైపోయింది. ఎప్పుడైతే ఇలా 6 నెలల్లోకి వచ్చాక కూడా వీళ్ళు కూడా సముద్రంలోకి వచ్చేసారు. 6 నెలల మీద వీళ్ళు నడిచారు కొంత దూరం. అప్పుడు మీకు అనిపించొచ్చు, నేను దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నాను కదా, నా జీవితం ఆయనకి అప్పగించాను కదా, ఇంకా పరిస్థితులు మారట్లేదేంటి అంటే సమయం దగ్గర పడిపోయింది. సమయం దగ్గర పడిపోయింది. ఇదేంటి 6 నెలలమే మేము నడుస్తున్నాం, సముద్రం పాయలైపోయింది, ఇక్కడ కూడా మమ్మల్ని తరుముకుంటూ వచ్చేస్తున్నారు ఏంటి అని సందేహం కలగవచ్చు ఇశ్రాయేలుకి. కానీ దేవుడు ఏం చేశాడు, వీళ్ళు మొత్తం 6 నెలలు నడిచి మొత్తం అవతల అవతల ఒడ్డుకు చేరుకుంటూ పోయారు సముద్రంలో నుండి. కానీ వీలైతే మధ్యలోనికి వచ్చిన తర్వాత, సముద్రం మధ్యలోకి వచ్చిన తర్వాత ఆయన వాళ్ళని కలవరపరచడమే కాదు, ఆళ్ళ నడవకుండా చేసేసాడు. వాళ్ళ రథ చక్రాలు అందులో ఊడి పడిపోయేటట్టు చేశాడు ఆయన. నీ పక్షాన యుద్ధం చేసేది దేవుడు. వాళ్ళ రథ చక్రాలు ఊడి పడిపోయేటట్టు చేసిన తర్వాత కూడా ఏమంటున్నాడంటే మోషేతో, నువ్వు వాళ్ళ మీదకి 26వ వచనంలో చెప్తున్నాడు, ఐగుప్తీయుల మీదకి, వారి రథముల మీదకి, వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపుమనెను. అప్పుడే సముద్రమే తన చేయి చాపగా, మోషే తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పోర్లేను గనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయిరి. మధ్యలోకి, సముద్రం మధ్యన నాశనం చేశాడు. వాళ్ళని ఒడ్డును నాశనం చేయలేదు, సముద్రం మధ్యలో తీసుకొచ్చి వాళ్ళ యొక్క రథ చక్రాలు ఊడి పడిపోయేటట్టు చేసి వాళ్ళు ఇంకా తప్పించుకునే పరిస్థితి లేకుండా ఆ యొక్క సముద్రం మధ్యలో మరి ఆ నీళ్ళలో ముంచేశాడు ఆయన. అది ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితులు ఇంకా కలుగుతున్నాయి, నేను ఆయన చిత్తానుసారంగా ముందుకు వెళ్తున్నాను కదా అని ఒకవేళ మీకు అనుమానం ఉంటే సమయం దగ్గర పడిపోయింది అని అర్థం చేసుకోవాలి. ఇదేంటి, దేవుని చిత్తానుసారంగా ఎర్ర సముద్రం పాయలైంది కదా, వీళ్ళు అందులో కూడా వచ్చేస్తున్నారు ఏంటి? వస్తారు. ఎంతసేపు వస్తారు? సముద్రం మధ్యలోకి వచ్చేదాకా వస్తారు అంతే. అవతలి తీరానికి వాళ్ళు రాలేరు. నీ పరిస్థితుల్ని మరి ఎంత మాత్రం కూడా వాళ్ళు ఎఫెక్ట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళని సముద్రంలోనే ముంచేస్తున్నాడు దేవుడు. ఈ రోజున కూడా ఏంటి నా పరిస్థితి, నా ఆరోగ్యం ఏంటి, లేకపోతే ఇంకేదైనా ఏదైనా కండిషన్, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి కదా. ఏదైనప్పటికీ కూడా ప్రభు మనకు బయలుపరిచేది ఏంటంటే సమయం దగ్గర పడిపోయింది, మీ విడుదల సమీపించింది. మీ ధైర్యం తెచ్చుకుని మీ తలలెత్తుకోండి, మీ విడుదల సమీపించింది. ఇశ్రాయేలుకి అక్కడ తొలిచూలు పిల్లలు చనిపోయినప్పుడే విడుదల మొదలైంది, కానీ మళ్ళీ తరంకి వచ్చేస్తుంది. సమీపించేసింది విడుదల. బయటకు వచ్చేసారు, ఐగుప్తు ఎర్ర సముద్రం వరకు వచ్చారు, అయినా తరుముకుంటా వచ్చేసి
సముద్రం మధ్యలోనికి వచ్చిన తర్వాత కంప్లీట్ డెలివరెన్స్, సంపూర్ణమైన విడుదల ఎక్కడ వచ్చిందంటే ఆ సముద్రం మధ్యలో వాళ్ళు ముంచేసినప్పుడే వచ్చింది. వీళ్ళైతే దాటిపోయారు అవతలకి. అంతే, వారు కోరుకున్న రేవుకు ఆయన వారిని నడిపించెను. హల్లెలూయా. అవిశ్వాసం అనే సముద్రంలో కొట్టుకుపోవద్దు. సొణుగుడు అనే సముద్రంలో కొట్టుకుపోవద్దు. కృతజ్ఞత లేని మనుషుల్లాగా దేవుడు చేసిన మేలును మర్చిపోయి ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు అని విసుక్కోవద్దు, సణుక్కోవద్దు. నీ విజయము సమీపించి, విజయం తథ్యం నీకు. ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, సామాన్యులం కాదు. ఆయన రక్తంలో కడగబడ్డాం మనం. ఆయన రక్తం, ప్రశస్తమైన రక్తం ఇచ్చాడు మన కోసం. అది మర్చిపోకూడదు మనం. ఈ లోక స్థితులు మనకి కనిపించడానికి డిఫరెంట్ గా కనపడొచ్చు, కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే మనకి ఈ రోజున ఆయన ఇచ్చేది నీకు విజయము తథ్యం వస్తుంది. నీకు విజయం, నువ్వు చేయాల్సిందల్లా ఆయన చిత్తానికి లోబడ్డం, అదొకటే మనం చేసేది, ఇంకేం లేదు. లేకపోతే సీసరాని జ్ఞాపకం చేస్తుంది, ముగించుకుందాం, మన సమయం చాలా అయింది. సీసరాని జ్ఞాపకం చేసిన ఆయనకు 900 రథాలు ఉన్నాయండి, ఇనప రథాలు ఉంటాయి. 20 ఏళ్ళు ఇశ్రాయేలుని బాధపడతాడు. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో మనకు కనపడదు. 20 ఏళ్ళు, ఒకటి కాదు రెండు కాదు. కనాను రాజు అయిన యాబీను దగ్గర ఆయన సేనాధిపతిగా ఉండి 20 సంవత్సరాలు గడగడగడలాడిచ్చాడు. ఇశ్రాయేలు చేసిన పాపానికి దేవుడు యాబీన్ చేతికి అప్పగించేశాడు. ఆ యాబీన్ దగ్గర ఉండే సైన్యాధిపతి సీసెరా. మన న్యాయాధిపతులు 4వ అధ్యాయం 3వ వచనంలో మనకు ఉంటది. న్యాయాధిపతులు 4:3 900 ఇనప రథాలు ఉంటాయి. కానీ ఆ వ్యక్తిని దేవుడించాడు, కలవరపరుస్తాడు ఆయన్ని కూడా. అందుకే దేవుని రథములు సహస్రములు, వాటిలో ప్రభు ఉన్నాడు. నీ కంటికి కనబడపోవచ్చు ఆ రథాలు. ఎలాంటి రథాలు? అయ్యి అగ్ని రథాలు. ఇక్కడ మరి కలవరపరిచినప్పుడు ఏమవుతుందంటే పారిపోతాడు ఆయన, రథం దిగి పారిపోతాడు. అనేకసార్లు చదువుకుంటారు ఈ యొక్క సందర్భాన్ని. 12వ వచనంలో మనం చూస్తే బారాకంట తన రథములన్నిటిని 900 ఇనప రథాలని తీసుకుని బయలుదేరాడంట. బయలుదేరితే 15వ వచనంకి వచ్చేటప్పటికి ఆ బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాడు. అది కాలినడకను పారిపోయాడు. ఇన్ని రథాలు ఉన్నవాడు 20 ఏళ్ళు గజగజలాడించిన వాళ్ళు పారిపోయాడు. ఈ రోజు నీ ఎదుట కూడా శత్రువుని పారిపోయేటట్టు ఆయన చేస్తాడు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ స్థితిలోనైనా వాళ్ళు ఉండొచ్చు కదా. పారిపోయేటట్టు చేయగల సమర్థుడు నీ పక్షాన్ని యుద్ధం యెహోవా మన పక్షమున యుద్ధము చేయును. అది అయితే మరి ఒక స్త్రీ చేతిలో చనిపోయాడు కదా ఆయన. అప్పటికప్పుడు వస్తుంది ఆ క్యారెక్టర్. బైబిల్లో ఎంటర్ అయింది. బాబా నా భయం, నేను వెళ్ళనంటాడు బారాకు. నువ్వు అక్కడ నేను వెళ్ళను, నువ్వు రావాలంటాడు దెబోరాని. యుద్ధానికి వెళ్ళయ్యా, నువ్వు దేవుడు విజయం ఇస్తున్నాడు అని దెబోరా చెప్తే బాబాయ్ నా భయం, నేను వెళ్ళనంటాడు. అంటే నువ్వు కూడా రావాలంటాడు దెబోరాని. మరి అది భయమానాలో అవిశ్వాసమానాలో ఎనివే దెబోరా ఉండాలంటాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, వెంటనే అక్కడ యాయేల్ని ఆయన పెట్టాడు. మన ఏమరపాటు, మన అవిశ్వాసం లేదా మన భయాందోళనలు వీటిల్లో చిక్కుకున్నామంటే మాత్రం అవకాశాలు చేజారిపోతాయి. దేవుని బిడ్డలు అందుకే మెలకువ కలిగి ఉండాలి. ఈయనకి అవకాశం పోయిందా ఇక్కడ? ఈ ప్రయాణంలో నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి అప్పగించాడు. అది వష్టి నేను రాను అంటది. అహష్వేరోషు పిలిస్తే వెంటనే ఎవరు ఎంటర్ అయిపోయారు అక్కడ? ఎస్తేర్ ఎంటర్ అయిపోయింది. ఎస్తేర్ని దేవుడు రాణి చేసాడు. చాలా మంది ఏదో హిస్టరీలో ఏదో ఉంది అని చెప్తారు. ఏమో మనకు అవన్నీ తెలియదు. ఇంకా బైబిల్లో ఏముందో అదే మాట్లాడుతున్నాను నేను. కొంతమంది ఏమంటారంటే వష్టి అందాన్ని అందరికీ చూపించాలని రమ్మన్నాడని ఇంకేయో చాలా విచిత్రమైన ఎక్స్ప్లెనేషన్ చెప్తారు దానికి. అవన్నీ ఏమో బైబిల్లో లేవు, చరిత్రలో ఎక్కడో చదివాం, ఆ పుస్తకం చదివాం, ఈ పుస్తకం చదివామని చెప్తారు. అదేదో ఒకలాంటి ఆవిడని పొగుడుతారు, వష్టిని పొగుడుతారు. ఏమో మనం ఎవరిని పొగడాల్సిన అవసరం మనకు లేదు. వష్టి మంచిది కాబట్టి రాలేదంటారు. ఏదేమైనా రీజన్ ఏదైనా ఆవిడ మామూలుగా వచ్చి కనబడి వెళ్ళిపోయి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేవి. కానీ దేవుడు అక్కడ ఎస్తేర్కి ఆ ప్లేస్ సిద్ధం చేసేసాడు. ఇక్కడ మరి యాయేలు ఎంటర్ అయిపోయింది. అందుకే మనం దేవుడిచ్చే విజయాలను అందిపుచ్చుకోవడానికి చాలా మెలకువగా ఉండాలి. ఈయనే చేశాడు యుద్ధం, యాయేలేం యుద్ధం చేయలేదు. యుద్ధం చేసింది బారాకే. కానీ ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటకి లోబడకుండా ఏమన్నాడు, అక్కడ సంశయించాడు వెళ్ళడానికి. వెనుకంజ వేశాడు, నువ్వు రావాలి అన్నాడు. దేవుడు ఆహా నన్ను కాబట్టి రమ్మంటున్నాడు అని ఫీల్ అయిపోయిందండి ఆవిడ. ఫీల్ అవ్వలేదు. దేవుడు ఏం చెప్పన్నాడు అదే చెప్పాడు. నన్ను రమ్మంటున్నావా, నేను ఉంటేనే విజయం అవుతుందా, పదా. నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఈ బారాకు అనుకుందా దెబోరా? అనుకోలేదు. నువ్వు నన్ను రమ్మంటున్నావా, దేవుని మాట మీద నీకు నమ్మకం లేదా?
నేను వస్తేనే జరుగుద్దా, నేను రాకపోతే జరగదా? నువ్వు చేసే ప్రయాణానికి ఘనత లేదు. నీ చేతికి అప్పగించట్లేదు సీసెరాని, యుద్ధం చేస్తావు కానీ ఒక స్త్రీ చేతికి దేవుడు ఆయన సీసెరాని అప్పగిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు విజయం ఇచ్చినప్పుడు ఎలమన్నప్పుడు వెంటనే మాట్లాడకుండా, అవిశ్వాసం లేకుండా అడుగేసేయడమే, ముందుకెళ్ళిపోవాలి. దేవుడు ఆగు అన్నప్పుడు ఆగిపోవాలి. అందుకే విశ్వాసికి మెలకువ. ఈ ఆత్మ సంబంధమైన ఈ యుద్ధ రంగంలో మనం ఉన్నాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా పోరాడు అన్నాడు తిమోతిని. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటది. నాతో కూడా నువ్వు శ్రమ అనుభవించు అంటాడు. అందుకే మెలకువ కలిగి ఉంటాడు. ఇక్కడ విజయం ఒక స్త్రీకి వెళ్ళిపోయింది. ఈయన నువ్వు రా అన్నాడు. ఈయనేమి నేను వెళ్ళనలేదు, నేను యుద్ధం చేయనలేదు, నేను వెళ్ళనలేదు, నాతో పాటు నువ్వు రా అన్నాడు. అంతే అంటే నువ్వు వెళ్ళు, నీకు విజయం ఇచ్చాడంటే వెంటనే ఒబీడియంట్ గా అయిపోవాలి కదా. కాబట్టి ఇటు రీతిగా దేవుడిచ్చిన విజయాన్ని మనం అందిపుచ్చుకుంది. ఇక్కడ ఆ 900 రథాలు ఏమైపోయినాయి? అయిపోయి ఒక స్త్రీ చేతికి చిక్కిపోయాడు, అయిపోయింది. ఇకపోతే ఆహాబు ఆయన రథంలోనే ఆయన రక్తం కారి చచ్చిపోతాడు. అంటే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే దేవుడు ఎట్లా యుద్ధ రథాలని నాశనం చేశాడు తన బిడ్డలను రక్షించడానికి, తన రథాలని ఎలా ఉపయోగించాడు, తన అగ్ని రథాలని అనేది మనం మాట్లాడుకున్నాం. ఈ రోజున కూడా మనం లోబడినప్పుడు బారాక్ లాగా చిన్న పొరపాటు జరిగినా సరే విజయము, గొప్ప విజయము, ఈయనకి రావాల్సిన ఘనత అంతా పోయింది బారాక్కి. అట్లా వద్దు. దేవుడు నిన్ను ఘనపరచాలని కోరుకుంటున్నాడు. బారాకుని ఘనపరచాలని ఆయన కోరుకున్నాడు. అదే కదా దెబోరా ద్వారా బారాకుని యుద్ధానికి ఇద్దరు కలిసి పోతున్నారు. నువ్వు వెళ్ళయ్యా అంటే నేను వెళ్ళలేను, నువ్వు రావాలంటున్నావు. దేవుడు నేను వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్ళిపోవాలంతే. దేవుడు ఎవరికి అప్పగించిన బాధ్యత వాళ్ళు చెయ్యాలి కదండి. ఆహాబు కూడా రథంలో రక్తం కారి చచ్చిపోతాడు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన యుద్ధానికి వెళ్తాడు. యెహోషాపాతుని యోధారాజును కూడా అంటేట్టుకుని వెళ్తాడు యుద్ధానికి. చాలా భయంకరమైన కప్పులు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో అంటే ఆహాబు, యెజెబెలు. దేవునికి వ్యతిరేకంగా బ్రతికి దేవుని బిడ్డలను భ్రష్టత్వంలోనికి నడిపించిన వాళ్ళు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో మరి దేవుని బిడ్డల్ని భ్రష్టత్వంలోకి నడిపించినప్పుడు ఆ తర్వాత మరి ఓడిపోతాడని దేవుడు ముందుగానే మాట్లాడతాడు కదా, తన ప్రవక్త ద్వారా మాట్లాడతాడు ఆయన మేకాయ ద్వారా. ఆ తర్వాత మరి అక్కడ యుద్ధంలో ఎవడో గురి చూడకుండా కొట్టాడంట రథాన్ని, బాణాన్ని ఉపయోగించాడంట. రాజుల మొదటి గ్రంథం 22:34. రాజుల మొదటి గ్రంథం 22:34. పిమ్మడ ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేల్ రాజునకు కవచపు కీలు మధ్యన తగిలిను గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. అది ఎవడో కొట్టాడంట, విల్లు తీసి గురి చూడకుండా కొట్టాడంట. గురి చూడకుండా కొట్టాడు అంటే దేవుడు ఎట్లా మరణానికి అప్పగించాడో చూడండి. రాజుకు తగిలింది, గురి చూడకుండా ఇసిన బాణం వచ్చి రాజుకు తగిలింది. అంటే దేవుడు మరణానికి అప్పగిస్తే అట్లా ఉంటుంది. దేవుడు మరణానికి అప్పగించాడు. కాబట్టి ఈ విధంగా మరి ఈ రథాలన్నిట్లో దేవుడు విజయాన్ని మనకి దయచేశాడు. అట్లానే మరి ఎలీషాని చంపడానికి వచ్చినప్పుడు కూడా ఏమైందండి, గుర్రాలు రథాలు వస్తాయి. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో అగ్ని, గుర్రాలు, రథాలు వచ్చినప్పుడు పనివాడి కళ్ళు తెరవమని దేవుడు ప్రార్థన చేస్తే ఏం జరిగింది? పనివాడి కళ్ళను కూడా దేవుడు తెరుస్తాడు. అగ్ని, గుర్రాలు, రథాలు ఆయన చుట్టూ ఉంటాయి. ఈ రోజున కూడా దేవుడు మన పక్షాన ఉండి యుద్ధం చేసే దేవుడు. మనం ఎంత అవిధేయులమైనప్పటికీ కూడా మన అవిధేయతలు ఆయన మన చెయ్యి విడిచిపెట్టాడు. ఎవరైనా విడిచిపెడతారేమో మనం తప్పు చేస్తే, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. తప్పిపోయిన కొమ్మ మరి ఒక గొర్రె కోసం 99 విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వచ్చిన దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపిస్తాడు. ఒకసారి మనం కళ్ళు మూసుకుని ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నీ అగ్ని, గుర్రాలు, రథాలు నా దగ్గరికి పంపించి మరి నీవు ఇటు రీతిగా నా పరిస్థితులన్నిటినీ కూడా మార్చండి, నాకు విజయాన్ని ఇవ్వండి అని మనం అడుగుదాం. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ సమయం సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సిస్టర్. స్వప్నక్క ఉన్నారా? స్వప్నక్క, స్వప్నక్క టెస్టిమనీ షేర్ చేసుకుంటారు. హెచ్ఓబి చర్చ్ షర్మిల ఆంటీ వాళ్ళ సిస్టర్. అక్క స్టార్ట్ చేయండి. Hallelujah. Praise the Lord. We really want to